అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా యుద్ధ క్షేత్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో మన తెలుగు నేలకు సంబంధించిన మన తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీ నాయక్ గారు నేల కొరిగారు. అయితే సైన్యంలో చేరాలనే కృతనిశ్చయంతో పట్టుదలతో దీక్షతో దేశానికి మాతృభూమికి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో 2022 గుంటూరులో జరిగిన అగ్నివీర్ సెలక్షన్లో భాగంగా ఆయన ఎంపిక కావడం జరిగింది. అయితే అంతకుముందు ఆయనకు రైల్వేలో ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదులుకొని దేశం కోసం పనిచేయాలన్న కృతనిశ్చయము ఆయనలో బలంగా కనిపించింది. 25 ఏళ్లకే 25 ఏళ్ల వయసుకే ఆయనకు నిండు నూరేళ్లు నిండిపోయి మాతృభూమి సేవలో నేల కొరిగారు. అయితే ఆయనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము తోడుగా అండగా నిలబడ్డాయి. మురళీ నాయక్ గారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి సంబంధించిన ప్రాంతానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో తండ్రి ఒక భవన నిర్మాణ కార్మికుడు, తల్లి ఇళ్లల్లో పని చేసుకునే వ్యక్తి, ఒక్కడే కుమారుడు. అయినప్పటికీ కూడా తమ కుమారుడు దేశం కోసం పని చేస్తాడని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ధైర్యంగా గర్వంగా పంపించారు. అయితే ఒక్కగానొక్క కుమారుడు కోల్పోవడము ఆ తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా దేశం కోసం పనిచేసే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు మన జీవితంలో నిజమైన హీరోలుగా, నిజమైన సేవకులుగా మనము గౌరవించి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తమ ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేసి సంతోషంగా చూడాలనుకున్న తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చినప్పటికీ కూడా 140 కోట్ల ప్రజలు వారి వెంటనే ఉన్నారు. అలాగే మురళీ నాయక్ గారి సేవలు ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోతుంది. అలాగే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా, అలాగే మనం కూడా వారి కష్టాల్లో తోడుగా ఉండాలని కోరుతున్నాను. అగ్నివీర్ సెలక్షన్లో భాగంగా 2022 డిసెంబర్లో ఆయన అగ్నివీర్లో చేరడం జరిగింది. అలాగే ఆయన నేడు పంజాబ్కు సంబంధించిన బార్డర్లో ఆయన నేల కొరగడం జరిగింది. అయితే ఆయన 851 లైట్ రెజిమెంట్ ఏరియాలో పనిచేస్తున్నారని కూడా తెలిసింది. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు అగ్నివీర్లో పూర్తి చేసుకున్నారు. ఇక 1.5 సంవత్సరంలో తమ శిక్షణ పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో తిరిగి రావాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నిరాశనే మిగిలింది. అయితే మన మురళీ నాయక్ మన తెలుగు నేలకు సంబంధించిన వ్యక్తి కావడం, మాతృదేశం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి వీరుడు మురళీ నాయక్ గారి సేవలు సదా సర్వదా దేశం యావత్తు గుర్తించుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ మరోసారి వారికి నివాళి అర్పిస్తూ జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.